మాకున్న అభిప్రాయం చెప్తా చూడండి. గవర్నమెంట్ ఇప్పుడు వాస్తవం చెప్తున్నా ఏంది అంటే ఇది హేటెడ్ స్పీచ్ కాదు. నిజంగా మన దేశానికి స్వతంత్రం వచ్చింది అన్నారు. ఆ రోజు మనోళ్ళు తెల్లోడితో కొట్లాడితే ఈరోజు మనోళ్ళు అదే మన మన భారతీయులు మన పనులు మనం చేసుకోవడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో లంచాలు ఇవ్వకుండా కొట్లాడాల్సి వస్తుంది. ఎక్కడ లంచాలు అసలు చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణం అంటే ఆర్టీఓ కాడికి పోతే ఆడ లంచమే, మీ సేవ కాడికి పోతే వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఆర్టీసీ దగ్గరికి పోతే రెవెన్యూ పనుల కాడికి పోతే ఆడ లంచాలు లేని పనులే కావు. సెక్రటరీ, గ్రామ సెక్రటరీ, ఇప్పుడు వచ్చిన కొత్త సెక్రటరీలతోనే లంచాలే. వామ్మనే ఎన్ని. ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, మన దేశానికి లంచం తీసుకోకుండా ఎప్పుడైతే మన దేశం ముందరికి పోతుందో, లంచం తీసుకోకుండా గవర్నమెంట్ పనులు సక్రమంగా కొనసాగుతాయో, లంచగొండిల అవతారాలు మన దేశంలో ఎప్పుడైతే కనపడవో అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఆ రోజు తెల్లోడితో కొట్లాడితే ఈ రోజు నల్లోడితో మనోడితోనే మనము మన పనులు చేసుకోవడానికి కొట్లాడాల్సి వస్తుంది. నిజమైన స్వాతంత్రం వచ్చిందా అసలు మన దేశానికి? ఎట్లొచ్చిందబ్బా? ప్రజల్ని దోసుకోబడుతున్నారు సొంత స్వతంత్ర దేశంలోనే. అంటే మీకంటే తెల్లోడే కరెక్ట్ కదా, కనీసం వాడు దోసుకొనన్నా పోతున్నాడు అనే ఒక క్లారిటీ ఉంది వానికి. కానీ మీరు కనిపించకుండా దోసుకుందామని చూస్తున్నారు. సో మన దేశానికి లంచాలు తీసుకోకుండా ఎప్పుడైతే మన దేశాన్ని భ్రష్టు పట్టియకుండా, మన దేశాన్ని లంచావతారాలతో నింపకుండా ఉంటారో అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఇంకొక విషయము ఏం చెప్తున్నాను అంటే, స్మార్ట్ ఫోన్లు ఎవరైతే వాడుతూ ఉంటారో, నిజం చెప్తున్నా, ఆ ఆండ్రాయిడ్లలో ఫోన్లలో కరెక్ట్గా కెమెరా కూడా రాదు. ఎవడైతే ఈ ఉంటుంది కదా, ఏదంటే మన ఆండ్రాయిడ్ ఫోన్లు తీసుకోకండి, ఐఫోన్లు తీసుకోండి. ఎక్కడైతే లంచగొండలు ఉంటారో, ఎక్కడైతే లంచం తీసుకుంటున్నారు అని తెలుస్తుంటుందో ఇమ్మీడియట్గా వీడియో తీసి బయట పెట్టండి, ఆఫీసర్ పేరుతో సహా సోషల్ మీడియాలో పెట్టండి. అప్పుడు ఎట్లా తీసుకుంటారో, ఎట్లా అవినీతులు జరుగుతాయో తెలుస్తూ ఉంటుంది. దోచుకోవడము వీళ్ళకి పాసిబుల్ కాక కింద మీద పడి ఏడుస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక. నిజంగా చెప్తున్నా, ఇప్పుడిప్పుడే దేశం అభివృద్ధి చెందుతూ ఉంది అనుకుంటున్నాము. ఇప్పుడిప్పుడు మొన్న ఫ్రస్ట్రేషన్లో ఒక మన బ్రదరు ఎక్కడ మన మీ సేవ దగ్గరనంట ఎంతో ఫ్రస్ట్రేషన్ ఫేస్ చేసినట్ట. అమ్మ, మీరు గవర్నమెంట్ మీ సేవలో పని చేసుకుంటేనే మీరు అంత ఫ్రస్ట్రేట్ అయితే, మేము ప్రైవేట్ జాబులు చేస్తున్నాం, మాకు ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత ప్రెజరు, ఎంత లైఫ్ దరిద్రంగా ఉందో తెలుసా? ఒకే రోజు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు మా జీవితాలు చెప్తే. వద్దమ్మా మీకు